అభివృద్ధిలో నాతడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునామాతడే బాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్నతడే అతడే ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే వేముల ప్రశాంత్ రెడ్డి వెలిగే సూర్యుడు అతడే వేముల ప్రశాంత్ రెడ్డి పేదోళ్ళ అండ ఇతడే ఫస్ట్ మీ అందరికీ నా ధన్యవాదాలు. మొన్న నాకు ఓట్లేసారు మంచిగా దోన్పాల్ల, నన్ను గెలిపించారు. నన్ను మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి, నాకు మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి, కానీ చాలా దగ్గరలో చురుకు పెట్టిర్రు. నాకు పెట్టిర్రు, కేసీఆర్కి పెట్టిర్రు. నేనైతే గెలిచిన అటో ఇటో చేసి కానీ మన ప్రభుత్వం రాలే, అది కొద్దిగా బాధ ఉన్నది. అయితే 10 ఏళ్ళుగా మాకు తోచినంత చేసినాం, ఎంత చేయగలుగుతామో అంత చేసినాం. సుంకెట్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. పొద్దున్నే మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికి నా ధన్యవాదాలు. అయితే ఈ సందర్భం మీకు తెలుసు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ కూడా నా గెలుపు కోసం గట్టిగా కృషి చేసి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. అయితే మొన్నటిసారి ఎన్నికల్లో మీరు నన్ను గెలిపించిన రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వం రాలేదు. చాలా కారణాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఆశలు చూపించి అనేక హామీలు ఇచ్చి మన పార్టీకి ఓటేసిన వారిని కూడా, ఇంతకుముందు మన పార్టీకి ఓటేసిన వారిని కూడా ఆశ పెట్టి మనం 2000 పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు ఇస్తుంటే 4000 పెన్షన్ అని చెప్పినారు. మనం 10,000 రైతు వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇవి చెప్పగానే రైతులు కొద్దిగా ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడి అట్లనే పేదలు కూడా, మహిళలు కూడా 2000 కేసీఆర్ ఇస్తుండు కదా, మరి నేను 4000 ఇస్తా అంటున్నాడు కదా, చూద్దాం.
పెన్షన్ రాని వల్ల ప్రతి ఒక్క మహిళకు 2500 ఇస్తా అంటున్నాడు కదా ఆయన, కాంగ్రెస్ ఆయన. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 చెక్ కేసీఆర్ ఇస్తే నేను తులం బంగారం కల్పిస్తా అని చెప్పిండు ఆయన. ఇంకో తులం బంగారం వస్తుంది కదా. ఇట్లా ఆశకు పోయి కొందరు పేదలు మహిళలు కూడా రైతులతో పాటు వాళ్ళ హామీలు నమ్మి వాళ్ళ కోటేసినారు. అందరు కాదు, కొంతమంది నమ్మి. దాంతో మనం 1.8% ఓట్లతోటి రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. మనకంటే కాంగ్రెస్ పార్టీకి 1.8% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. దాంతో మనం అధికారం నుంచి పక్కకు పోయినాం. అయితే మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు మా రైతులు, మా పేదలు, మహిళలు, మీరు ఇవి ఇస్తామన్నారు కదా, మరి ఏమైంది అని అడిగినాం. అడిగితే ఇంక 50 రోజులే కాలేదు, అప్పుడే అడుగుతారా నన్ను, 100 రోజుల లోపల నేను అమలు చేస్తాను అన్ని హామీలు అన్న మాట చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. ఆయన ఎన్నికల ప్రచారంలో అయితే ఈ రుణమాఫీ డిసెంబర్ 9నే మీరు ఎవరైనా బాకీలు కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా బాకీ చేరిపోయి 2 లక్షలు నేను డిసెంబర్ 9న రాగానే మాఫీ చేస్తా అన్న మాట చెప్పి 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఏందా అని అడిగితే మళ్ళా డేట్లు మారుస్తూ ఉన్నాడు. నేను నిన్న మొన్న కొత్తగా ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టేసి సురు చేసి అంటే ఇప్పుడు ఎందుకు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా ఓట్లు దండుకోవాలి. ఒకసారి చెప్పిండు, మనం నమ్మినాం, ఓట్లు వేసినాం, చెయ్యలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి, మళ్ళీ మనం అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నారు, నువ్వు మొన్న చెప్పినా చేయలేవు, ఓటు ఎట్టు అడుగుతావా నువ్వు అని అడుగుతున్నారు. అడిగితే మళ్ళా ఈసారి వేస్తే చూడు, మళ్ళీ ఇగో ఈ దేవుడి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు, ఏ ఊరికి పోతే ఆ దేవుడి మీద ఒట్టు పెడుతుంది. ఇట్లా అంటే మళ్ళా ఎగ్గొట్టే ప్లాన్ అన్నట్టు. ఆగస్టు 15 డేట్ పెట్టిండు. ఆగస్టు 15 డేట్ పెట్టుట్లా మర్మం ఏంటంటే, అంటే మీకు ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మీరు ప్రజలకు చెప్పాలి. మీరు ఆగస్టు 15 డేట్ పెట్టిన మర్మం ఏంటంటే, ఇప్పుడు పార్లమెంట్ ఓట్లు అయిపోతాయి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, అవి అయిపోతాయి, తర్వాత ఎంపీటీసీ వస్తాయి, అవి అయిపోతాయి, జడ్పీటీసీ వస్తాయి, అవి అయిపోతాయి. అంటే ఎన్నికలు అన్నీ అయిపోతాయి అన్నట్టు ఆగస్టు 15 కల్లా. అందుకోసమైన ఆగస్టు 15 డేట్ పెట్టి మళ్ళీ ఎన్నికలలో అన్నిట్లో కూడా మనల్ని మోసం చేసి మళ్ళీ ఓట్లు తీసుకునే ప్లాన్లో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ మనం మోసపోదామా అన్న విషయం మనం చెప్పాలి. ఏం చేయాలి మరి ఇప్పుడు ప్రజలు పాపం? ఇప్పుడు వాస్తవం కూడా ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు మోసపోయారు, ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది. వాళ్ళకు మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఇది ఉంటుంది ఇట్లనే. ఈ పార్లమెంట్ ఎంపీ ఎన్నికలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది పోయేదేం లేదు. కానీ నువ్వు మాట ఇచ్చి తప్పినావు కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా మన బాధను వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి తెలియజెప్పాలి. మనం ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే, రేపు బిడ్డ నువ్వు మాకు ఇక చెప్పింది చేయలేవు, మేము బాధపడుతున్నాము, మేము కోపంతో ఉన్నాము అన్న విషయం ఆయనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రికి అర్థమై రేపు రాబోయే ఎన్నికల తర్వాత అయినా కానీ ఆయన చెప్పిన హామీలు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనకు సురుకు తలగాలి. సురుకు ఎప్పుడు తగులుతుంది? కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతేనే సురుకు తగులుతుంది. సురుకు తగిలితే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు భయంతో. లేదు ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం అనుకో, ఏమంటారు ఆయన, నేను చెయ్యకున్నాగా నాకే ఓట్లేసారు వీళ్ళు అని చెప్పి మనం ఇక
కాబట్టి ఈ ఓట్లు అనేటివి ఒక ఆయుధంగా తీసుకొని, అవకాశంగా తీసుకొని వాళ్ళకి సురుకు పెడితే ఆయన చెప్పిన పనులు మన అవుతాయి. అది 2000 నుంచి 4000 పెన్షన్ కావచ్చు, తులం బంగారం కావచ్చు, 2500 ప్రతి మహిళకి ఇచ్చుడు కావచ్చు, 15,000 రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు. ఇవన్నీ కూడా కావాలంటే ఇప్పుడు ఎలక్షన్లలో ఆయనకు సురుకు పడాలి, కాంగ్రెస్ పార్టీకి సురుకు పడాలి. ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. సురుకు తగిలితే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి, చెప్పి కన్విన్స్ చేయాలి. అట్లనే ఇక బీజేపీ పార్టీ ఉన్నది. బీజేపీ పార్టీ ఏంది, అస్సలు అరవింద్ ఎట్లా గెలిచిండు? పోయిన 5 ఏళ్ల క్రితం ఆయన గెలిచుడికి మెయిన్ కారణం ఏంది? పసుపు బోడే, రైతులే. పసుపుకు బోర్డు ఏర్పాటు చేస్తా 5 రోజులలో, నేను ఎన్నికల్లో గెలంగానే 5 రోజుల్లో బోర్డు ఏర్పాటు చేస్తా, ఏర్పాటు చేయకపోతే నేను రాజీనామా చేస్తాను బాండ్ పేపర్ రాసిచ్చే. ఇప్పుడు ఈయన అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టినట్టు ఆయన కూడా బాండ్ పేపర్ రాసిచ్చే 5 రోజులనే 5 ఏళ్ళ ఇప్పటికీ పసుపోళ్ళు లేదు. మళ్ళా ఏం చేసిండు, ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళా నరేంద్ర మోడీతో ఒక మాట చెప్పించాడు, పసుపోడు ఏర్పాటు చేసినామని అన్నాడు. మరి 7 నెలలు చూపెట్టరా అంటే చూపెడతలేడు. వట్టిగా కాగితాల మీద నేను చేసినామని చెప్పిండి, అయిపోయింది. పసుపుకు మద్దతు ధర ఇప్పిస్తా అన్నాడు, జొన్నలకు మద్దతు ధర ఇప్పిస్తా అన్నాడు. అంటే మద్దతు ధర ఇచ్చుడు అంటే ఏంది? ఇప్పుడు ఎట్లనైతే వడ్లని ప్రభుత్వమే కాంటాలు పెట్టి కొంటున్నదో, కొన్ని మద్దతు ధర ఇస్తున్నదో, అట్లా పసుపును కూడా ప్రభుత్వమే కాంటాలు పెట్టి కొనాలి. మన నిజామాబాద్ గంజిలకు పోవాల్సిన అవసరం లేదు, మహారాష్ట్రకు పోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కాంటలు పెట్టి పసుపు కొనాలి, ప్రభుత్వమే కాంటలు పెట్టి ఎర్రజొన్నలు కొనాలి. అప్పుడే మద్దతు ధర ఇచ్చినట్టు లెక్క. కానీ ఆయన అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నా పుణ్యాన్ని 20,000 వచ్చింది అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మళ్ళీ 11కి వచ్చింది. అంటే దాని డిమాండ్ను బట్టి రేట్ వస్తున్నది, డిమాండ్ పోగానే తగ్గుతున్నది. దాంట్లో ఎవడేం చేసేది లేదు. అయితే ఇట్లా మొన్న 5 ఏళ్ల క్రితం మోసం చేసిండు, మళ్ళా ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్ళీ ఇప్పుడు తెరదీసి మళ్ళీ పసుపోటు ఇచ్చినామని చెప్పి మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది గమనించాలని చెప్పి రైతులను మనం కోరాలి. ఇట్లా ఇంత అడ్డగోలుగా మనం మోసం చేసి ఆయన మళ్ళీ గెలిపిస్తే మనకి ఏం ముఖం ఉంటుంది రైతులకు అన్న మాట మనం రైతులకు చెప్పాలి. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నారు, ఇక నరేంద్ర మోడీగా అని కొంతమంది అంటున్నారు. ఇలా ఉండేవాడికి ఏం కాదు, కానీ ఈ న్యూస్ ఎవడెత్తాడు కానీ ఇక నరేంద్ర మోడీని చూసే అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆయన కూడా అదే మాట అంటారు, నన్ను చూసి కాదు నరేంద్ర మోడీని చూసి ఓటేయరు అంటున్నాడు ఆయన కూడా. ఇట్లా ఎప్పుడు ఏ అభ్యర్థి చెప్తాడు ఈ ప్రపంచంలో? నా ముఖం చూడకూరి నరేంద్ర మోడీ ముఖం చూసి ఓటేయరు అనే మాట ఒక అభ్యర్థి ఎప్పుడంటే ఎంత దిగజారుతానమో చూడు. మనమేమనాలి? నరేంద్ర మోడీ వచ్చి నిజామాబాద్ నిలబడితే ఆలోచిద్దాం. మరి నరేంద్ర మోడీ వచ్చి నిజామాబాద్ నిలబడితే సరే ప్రధానమంత్రి వచ్చింది కానీ మనందరం ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకుంటాం. ఇంకో మాట ఏం తెలిసిన, ఈ దేశంలో 543 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఎన్ని? 543. 543 లోక్సభ సీట్లల్లో 543 ఎంపీలలో ఈయన ఒక్క ఎంపీ బోడగుండు. ఈయన గెలిచినా గెలకున్నా నరేంద్ర మోడీ ఒకవేళ అయ్యేది ఉంటే ప్రధానమంత్రి ఎవరు ఆపలేరు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే కూడా ఎవరు ఆపలేరు. ఈ అరవింద్ గెలిపి ఓటములతోటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటానికో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికో ఏం సంబంధం లేదు ఒక్కడితోటి. ఆ విషయం మనం చెప్పాలి. అయ్యేది ఉంటే వాళ్ళు ఎట్లన్నా అవుతారు, ఇద్దరు ఫ్లోర్లో ఒకరు. ఈ ఒక్కడితోటి అయ్యేది ఏం లేదు. 543 సీట్లలో ఒకటి. కానీ మనం ఇంత అడ్డగోలుగా మోసం చేసినోండి మళ్ళా గెలిపిస్తే మనం ఏమనుకోవాలి? మన రైతులు మనం ఏమనుకోవాలి? మనం ఎట్లా, మనకి రోషన్ లేదనుకోవాలన్నా ఏమనుకోవాలి? ఈ మాట మనం రైతన్నకు చెప్పాలి. కాబట్టి ఇద్దరు కూడా మనం మోసం చేస్తున్న పార్టీలే. ఇప్పుడు ఏందిగా మిగిలింది ఏంది ఛాన్స్?
ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు, ఒకటి కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. వాళ్ళిద్దరిని కూడా మనం అడిగి మన పనులు చేయించుకోవాలంటే అడిగేటోడు కావాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు అయితే అధికారంలోనే ఉన్నారు. ఇక అడిగేటోడు ఎవడు? అధికారం లేని మన టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మనం టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇటు వీడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అడగడానికి ఒక మనిషి ఉంటాడు మనకు. అట్లా రాష్ట్రంలో కూడా 10 మంది ఎంపీలు గెలిస్తే 10 మంది ఎంపీలు అడుగుతారు. నువ్వు ఇట్లా హామీలు ఇచ్చినావు, ఆడవాళ్ళకి ఇది ఇచ్చినావు, రైతులకు ఇది ఇచ్చినావు, యువకులకు ఇది ఇచ్చినావు, చెయ్యాలి అని చెప్పి ముఖ్యమంత్రి అడగటానికి ఉంటుంది. ఈయన బీజేపీ నరేంద్ర మోడీని గారు పసుపు బోర్డు అని చెప్పి 5 ఏళ్ళ దాటేస్తున్నావు, పెట్టు నిజామాబాద్లో పెట్టు అని చెప్పి గట్టిగా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇట్లా అధికారంలో ఉన్నారు, ఇక 5 ఏళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు అడిగేటోడు మనమే, పోరాటోళ్ళు మనమే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీయే, కేసీఆరే పోరాటోడు. కాబట్టి మనల్ని గెలిపించాలన్న మాట మనం చెప్పాలి. ఈ విషయాలు మనం ప్రజలకు చెప్పగలం. ఇవన్నీ కూడా దయచేసి మీకు అన్ని నేను వీడియోలు పంపిస్తున్నా. మహిళలకు ఏమేమి హామీలు ఇచ్చిండు మీకు వీడియోలు పంపించిన, రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిండు మీకు వీడియోలు పంపించిన. ఫోన్లలో వచ్చినాయా? వచ్చిన వాళ్ళు చేయలేవు. వచ్చినాయా? మరి వచ్చినాయి చూసి సపడంగా జేబులో పెట్టుకుంటురా. దయచేసి ఇప్పుడు ఈడ మనం 100 మంది ఉన్నాం. మీరు ఒక్కొక్కళ్ళు ఒక 100 మందికి మనకు ఖర్చు అయ్యలేరు, ఏం లేదు. మీ సుంకెట గ్రామంలో మన పార్టీ గ్రూపులకు పంపి, పార్టీ గ్రూపులు కాకుండా వేరే గ్రూపులు ఉంటాయి. రైతుల గ్రూప్ ఉంటాయి, విలేజ్ గ్రూప్ ఉంటుంది, ఇట్లా వేరే గ్రూపులు ఉంటాయి. అవి ఇట్లా పంపించండి దయచేసి. పంపిస్తే వాళ్ళు చేసిన మోసం అర్థమవుతుంది అందరికీ. అది ఒక పార్ట్. పంపించకపోతే మనం బాగా నష్టపోతాం. పంపించాలి. అదే చూసి మన జేబులో పెట్టుకోకూడదు. మీకు దండం పెడతాం. నేను కష్టపడి అవన్నీ మీకు మంచిగా అర్థం కావాలని చేయించినాయి. ప్రతి ఒక్కళ్ళకి పంపించండి. ఇంకో విషయం ఏంటంటే, మహిళలకు 4 హామీలు ఇచ్చింది ఒకటే క్లిప్లో నేను పంపించిన. అది వస్తాగానే 4 వీడియోలు వస్తాయి, లైన్గా వస్తాయి, ఒక్కొక్క నిమిషం. మనం ఏంటంటే మహిళల దగ్గరికి పోయినామనుకో, కార్ఖానాలకు పోయినామనుకో, ఆ వీడియో చూపిరు వాళ్ళకు డోర్ క్యాన్వసింగ్లో. ఆ వీడియో చూపించి ఈ అమ్మ చేసిండా, 4,000 వచ్చిందా, బీడీలు చేస్తున్నావు కానీ 2,000 కేసీఆరే ఇచ్చిండు. ఈయన 4,000 ఇచ్చినా నమ్మి కొద్దిగా అటు పోయినాం. మరి ఇచ్చిండా? 100 రోజుల్లోనే ఇస్తా అన్నాడు. ఇప్పటికీ ఆ ఊసు లేదు. మరి మళ్ళీ వేసి మోసపోదామా, కేసీఆర్కి వేద్దామని చెప్పి అలా కన్విన్స్ చేయాలి. ఆర్భాటాలు వద్దు, జిందాబాద్లు వద్దు, పొరుడు వద్దు. దయచేసి కసిగా పనిచేయాలి. మనం ఉన్న కొద్ది మంది అయినా సరే తలా 50 ఏళ్ళు పట్టుకుందాం. ఒక్కొక్కరు 50 ఏళ్ళు పట్టుకుందాం. ఈ 10 రోజులు ఆ ఫోన్ పట్టుకోవాలి. ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ వీడియోలు చూపించాలి. రైతులుంటే రైతులకు ఏమేమి హామీలు ఇచ్చిండు, ఏం మోసం చేసిండు, ఆ 4 క్లిప్పింగ్లు ఒకటే దగ్గర ఉన్నాయి, అవి చూపి. రైతుల దగ్గర యువకులు కలిస్తే యువకులకు చూపి. యువకులకు ఏమేం చెప్పిండు? 5 లక్షల రూపాయల బ్యాంక్ కార్డు ఇస్తా అన్నాడు. 5 లక్షల రూపాయల బ్యాంక్ కార్డు ఇస్తా, మీరే ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్లు కొనుక్కోవచ్చు, ఐప్యాడ్లు ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అని చెప్పి. కొత్తలేదు, మాట లేదు దాని మీద. నిరుద్యోగులకు మీరు బాధపడుతున్నారు, మీరు ఇట్లా అవుతున్నారు, అట్లా అవుతున్నారు, మీకు 4,000 నెలకి ఇస్తా అని చెప్పి. అది మాట లేదు. ఇంకా దిగజారి ఈ ఆడపిల్లలు పాపం స్కూటీలు పట్టుకొని పోతారు. ఆడపిల్లలు స్కూళ్ళలో కాలేజీలకు పోతారు, అన్న మీద ఆధారపడతారు, తమ్ముడి మీద ఆధారపడతారు, తండ్రి మీద ఆధారపడతారు. ఫ్రీగా వాళ్ళందరికీ ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తా అని చెప్పి మొత్తం గర్ల్స్కి. అది లేదు. గర్ల్స్ కనిపించినప్పుడు, యువకులు కనిపించినప్పుడు ఆ వీడియో పెట్టు. అదొక 3 వీడియోలు, 3 వీడియోలు ఒకటే దాంట్లో క్లిప్లో పంపించిన. అది ఒకసారి వస్తాగా 3 వీడియోలు వస్తాయి. అది చూపించి అడుగురు, ఇక చెప్పిండు కదా మరి చేసిండా, మరి మళ్ళీ మోసపోదాం, ఆయనకే ఓటేద్దాం. ఇక అయినాక మన అరవింద్ ఉంటాయి, అవి 3 వీడియోలు పంపించారు. అయ్యే చూడు, అయ్యి చూసి యువకులకు చూపిరా, మా రైతులకు చూపిరా అరవింద్, మళ్ళీ వీనికి వేద్దామా మోసగాడికి అని చెప్పి అడుగుతారు. ఇవి ఈ ప్రచారం చేద్దాం దయచేసి. రుణమాఫీ మళ్ళీ 15 ఆగస్టు డేట్ పెట్టిండు ఆయన. డిసెంబర్ 9 అన్నాడు, 100 రోజులు అన్నాడు, మళ్ళీ 15 ఆగస్టు అంటున్నాడు. 15 ఆగస్టు అంటే మన హరీష్ రావు అన్నాడు, నువ్వు 15 ఆగస్టు చేయకపోతే మరి రాజీనామా చేస్తావు భయ అన్నాడు సీఎం.
ఆయన ఏమంటాడు, చేస్తాం మరి మీ టీఆర్ఎస్ పార్టీ దుకాణం మూస్తారా రద్దు చేస్తారా అన్న మాట్లాడుతున్నాడు. హామీ ఇచ్చింది నువ్వు ఇచ్చిన మాటని చెయ్యు అని అంటున్నాం మనం. అది చెయ్యక చేతని టీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తావా అన్నాడు. అంటే కొంత లేని మాట అన్నట్టుగా, అంటే ఎగ్గొట్టేందుకు ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టుగా. కాబట్టి సురుకు పెడితేనే చేస్తాడు, సురుకు పడాలి. ఈ మాట రైతనం లేవు అంటే దేనికి పొంతం లేదు. ఇక ఊరుగల్లో పోయినా కాడ ఆ ఊరు దేవుడి మీద ఒట్టేసి చెప్పుడు, లేకపోతే టీఆర్ఎస్ బంద్ చేస్తావా అన్నాడు. ఇక అడగోలు ఏమి తల తోక లేని మాటలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా పబ్బం గడపాలని చూస్తా ఉన్నాడు. ఏమన్నా అంటే ఆమిలమయ్యారా బాబు అంటే పేగులు మెడలు వేసుకుంటా, మానవ బాంబునైతా, కత్తెర జేబులో పెట్టుకుంటా, 100 ఫీట్ల లోటు దుమద పెడతా, ఇవి చెడ్డీలు కట్ చేస్తా. కట్ చేసి చూస్తారా మనం మరి? నువ్వు అందుకు ఏమంటే చెప్పింది చెయ్యు అని చెప్తున్నాం అంతే. మనం అనేది మన ప్రతిపక్షం, మన బాధ్యత. మన ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీని చెయ్యి బాబు అని అడుగుతున్నాం. అడిగితే నేను పేగుల మెడలెత్తా, కత్తెర పెట్టుకున్నా, ఇది బాంబు అవుతా. కాబట్టి ఈ వీడియోలే మనకు ఇవాళ ప్రచారాస్త్రాలు. ప్రతి ఇంటికి పోయి అవే చూపించి కూర్చొని మంచిగా ఉండ్రి. ఎక్కువ మంది కూడా అవసరం లేదు. నలుగురు ఒక 10 గ్రూపులు, 5-6 గ్రూపులు కండ్రి. తలా 50 ఇళ్ళు 100 ఇళ్ళు పంచుకోరు ఒక్కొక్క గ్రూపు. ఆ నలుగురే పోయి కూర్చోరు ఒక ఇంట్లో, మంచిగా 10 నిమిషాలు మాట్లాడుర్రి, ఇవన్నీ చూపిర్రి, ఇంకో ఇంటికి పోండి. 50 ఇళ్ళు టార్గెట్ చేయరు, 10 గ్రూపులు చేసుకోండి. 50 మంది ఉంటాం మంచి కార్యకర్తలం. 4-5 కలిపి ఒక 10 గ్రూపులు చేసుకోండి, తలా 50 ఇళ్ళు టార్గెట్ చేసుకొని కథం. అదే ఎలక్షన్ ప్రచారం. కానీ ఇంకా చేసేది ఉండే అని మీరు అనుకున్నారు, ఇంకా చేసేది ఉండే అని అనుకున్నారు. అట్లనే ఆయన కాంగ్రెస్ ఆయనేమో మేము చేసిన దానికంటే అన్నిటికీ డబుల్ చెప్పిండు ఆయన. చెప్పుట్లో ఇక 2 సార్లు ఇలా ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళని కూడా చూద్దాం అనుకున్నారు మీరు. అటు దిక్కు వేసిర్రు, కొంతమంది నమ్మి ఆయనను ముఖ్యమంత్రి చేసిర్రు, కేసీఆర్ని పక్కన పెట్టారు. సరే, నిర్ణయం మీదే ఫైనల్. ఏదైనా పక్కన ఉన్నాం, 4 నెలలు అయింది, చూస్తూ ఉన్నాం ఏంది అనేది. అయితే ఇప్పుడు మళ్ళా ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలన్నది ప్రశ్న ఉన్నది. ఇప్పుడు అందరికీ మాకు ప్రశ్నే ఉన్నది, మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలని. ఎందుకంటే ఇప్పుడు ఇది నా ఎలక్షన్. సుంకెడ్ గ్రామాన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను స్పీచ్ ఇయ్యా, మీతో మాట్లాడదామని వచ్చినా కానీ ఇక్కడ మంది ఎక్కువ మా వాళ్ళు జీప్ తెప్పించారు. అంత మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారా? అయితే మొన్న మీరు నాకు ఓట్లేసి నన్ను గెలిపించినందుకు మొదలు మీ అందరికీ నా నమస్కారాలు, నా ధన్యవాదాలు. ఇప్పుడు మళ్ళా నేను ఎందుకు వచ్చినా అంటే, నా ఓట్లు ఏం లేవు ఇప్పుడు. నా ఓట్లు మళ్ళీ 4.5 ఏళ్ళకి వస్తాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి.
అయితే మొన్న నన్ను మీరు గెలిపించారు, కానీ ప్రభుత్వం రాలేదు మనది. అది కొద్దిగా బాధగానే ఉన్నది. 10 ఏళ్ళు కేసీఆర్ మేము చేసిన దానికంటే ఇంకా మేము ఏదైనా చేసేది ఉండనేమో అని, ఇంకా కొద్దిగా తక్కబడ్డదేమో అని భావించారు ప్రజలు. లేదు మాకంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుట్లా నమ్మిండ్రు కొంతమంది. ఏదైతే ఏమైతే మమ్మల్ని పక్కన పెట్టిర్రు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. సరే, మీ నిర్ణయమే ఫైనల్. ఏదైనా సరే ప్రజలు ఏదనుకుంటే అదే ఫైనల్. సరే, మేము పక్కకు జరిగినాం. పక్కకు జరిగి 4 నెలల నుంచి చూస్తున్నాం ఏం జరుగుతున్నది అని. అప్పుడు ఎలక్షన్లప్పుడు ఏమైతే చెప్పినరో కాంగ్రెస్ పార్టీ వారు, ఆ చెప్పినవి మరి ఏం చేస్తున్నారు బాబు, మీరు చేయాలి కదా బాబు అని అసెంబ్లీలో కూడా అడిగినాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాకు అడిగే పని అప్పచెప్పారు, ఇక చేసే పని వేరే వాళ్ళకి ఇచ్చారు. అడిగితే ఆయన అంటాడు, ఇంత జల్ది అడుగుతారా మీరు అన్నాడు. సరే మరి ఎప్పుడు చేస్తావు అని అంటే 100 రోజుల నాగరా మీరు అన్నాడు. 100 రోజులు అయిపోయింది, ఇప్పటికి 120 రోజులు అయింది. ఈ 120 రోజులల్లో ఏం జరిగింది బాబు అని ఒకసారి ఆలోచన చేసుకుంటే ఏం లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తున్నది. మీ ఆడవాళ్ళందరికీ ఫ్రీగా బస్సులో తిరుగుతున్నారు మీరు. ఒక కరెంట్ అన్నారు, అది కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోయా, మళ్ళీ ఏదో బిల్లు అంటున్నారు, దాంట్లో గడబడే ఉన్నది. సిలిండర్ అన్నారు, 500లకు సిలిండర్ అన్నారు, అందరికి అన్నారు అప్పుడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొందరికి అన్నారు, మళ్ళీ ఇప్పుడు లేదు మొత్తం కట్టురు మీరు 500 మళ్ళీ మీకు బ్యాంకులు ఎత్తామంటున్నారు. మొత్తం కట్టే తెచ్చుకున్నారు, ఇంకా బ్యాంకులో ₹1 వల్లే ఎవరికి. ఇక తప్పగా వేరేది ఏం 2000 4000 అన్నారు. నమ్మీరు, మా అక్కలు ఆయన తడు గుద్దిరు, మా ఇప్పిన గుద్దిరు, ఆడ ఆయనకు మిషన్లో గుద్ది ఆయనతో ముఖ్యమంత్రి చేసిరు. అది ముచ్చట్లేదు. పెన్షన్ రాని వాళ్ళందరికీ 2500 ఇస్తాను ఆడవాళ్ళందరికీ, అది ముచ్చట్లేదు. కేసీఆర్ అయితే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. ఇక వచ్చే నెల ఇప్పుడు ఒక నెల ఆగుపట్టుర్రి, ఆగుండ్రి, నేను రాగానే మీకు తులం బంగారం ఇస్తాను. ఆ ₹1,00,000 చెక్లే లేవు, ఇక తులం బంగారం దేవుడే. మేము ఇండ్లు కట్టియలే, వాస్తవమే. నేను చెప్పినాము, కట్టియలేకపోయినాం. ఎన్నైతే చెప్పినామో అని కట్టియలేకపోయినాం. కట్టినాం కానీ వేల్పూర్లో కొంత, ముహూర్తాల్లో కొంత ఇట్లా కట్టినాం. అన్ని ఊళ్ళల్లో కట్టియలేదు. మీకు కోపం వచ్చింది, మాకు శిక్ష వేసిర్రు. ఇప్పుడు ఆ శిక్ష అనుభవిస్తున్నాం మేము. సరే, వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు కేసీఆర్ని బొందబెట్టుర్రి, నేను రాగానే ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి, పెళ్ళైన ప్రతి పిల్లగాడికి ₹5,00,000 ఇస్తా అన్నాడు ఇందిరమ్మ ఇండ్లు. ఇప్పుడు 4 నెలలు. సరే, అందరికీ ఇవ్వకుండా సుంకెట్లు ఒక 50 మందికి అన్నీ ఇవ్వాలిగా. అప్లికేషన్లు తీసుకున్నట్లనే నడిపిస్తున్నారు. ఇక ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, అప్లికేషన్ ఇవ్వాలా రావాలి, అప్లికేషన్ ఇవ్వాలా రావాలి. మేము ఇవ్వలేదనే మమ్మల్ని పక్కన పెట్టిరు. ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తాను. ఇట్లా ఆడవాళ్ళకి ఇచ్చిన ఏ హామీ కూడా, పేదలకు ఇచ్చిన ఏ హామీ కూడా ఒక బస్సు తప్ప ఎవ్వరికి ఏం కాలే. రైతు బంధు అన్నాడు, 15,000 అన్నాడు. 4 నెలలు పట్టింది ఆయనకు 4 ఎకరాలలోకి వేసేదలిగే భూమి ఉన్నోళ్ళకి. భూమి ఉన్నోళ్ళకి 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అది లేదు. మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయరు, గెలిపి తిత్తానంటున్నాడు. ఇప్పుడు మళ్ళా ఒకసారి అప్పుడు ఓట్లు వేయమన్నాడు, ఓట్లు వేసిర్రు. మళ్ళీ ఇప్పుడు వేయాలన్నట, 15 ఆగస్టుకి ఇస్తాడట. మళ్ళా అంటే 15 ఆగస్టుకి అన్ని ఓట్లు అయిపోతాయి. ఇక ఎంపీ ఓట్లు అయిపోతాయి, సర్పంచ్ అయిపోతాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ అన్నీ అయిపోతాయి. ఇక అయిపోయినాక ఇక అయిపోయి.
నేను చెప్పినప్పుడు మీ సుంకెట్లో చెప్పినో లేదో తెలియదు నాకు. సూది చక్కెర కథ చెప్పినా మళ్ళీ చెప్తా. ఒక ఆయన సూది పెట్టి గుండి కుడుతున్నాడు, అంగికి గుండి కుడుతున్నాడు. కుట్టంగా ఆయన సూది కింద పడ్డది. కిందికి వంగి లెంకుతున్నాడు, దొరుకుతలేదు. మొత్తం భూమి ఇల్లంతా లోపల అంతా గచ్చు మీద కూర్చొని లెంకుతున్నాడు, దొరుకుతలేదు. ఆయన దేవుడికి మొక్కిండట, దేవుడా నా సూది దొరికిపియ్యు, నా సూది దొరికిపిత్తు అంటే నీకు కిలో చక్కెర నైవేద్యం పెడతా అని మొక్కిండు. ఆ మొక్కుడు గట్టిగా బయటకే అన్నాడు. అది ఆయన భార్య ఉన్నది. ఆయనతో వంటింట్లోకి వెళ్ళి షేలున్న చెంచా ఆయనతో భూమి మీద కొట్టి ఊరికి వచ్చింది. నీకు బుద్ధున్నా సారాన సూది కోసం నువ్వు 100 రూపాయల చక్కెర పెడతా అంటావు దేవుడికి అని తిట్టింది. తిడితే ఆయన పిసగాన నాకు తెలియలేదనుకున్నావేను, మొదలు సూది అయితే దొరకనియరా, అదే చక్కెర ఎగబెడదాం దేవుడికి, ఏం చేస్తాడు మనని. ఇప్పుడు గదే అయింది కదా. నేను సిల్గా చెప్పినప్పుడే కేసీఆర్ చెప్పింది చేస్తున్నాడు అమ్మా, ఎక్క చెప్పడు. ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పిందే చేస్తాడు, ఎక్క చెప్పడు. వాళ్ళు అనవసరం ఎక్కువ చెప్తున్నావు, నమ్మకూరి మహారాజు అంటే నమ్మితి. సరే ఇక నమ్మినాం, అయిపోయింది, కూర్చున్నాడు. కానీ ఇప్పుడు 5 ఏళ్ళ దానికి మనం ఏం చేయలేం. కానీ చేపించుకుందాం అంటున్నాను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయనే ఉంటాడు, కానీ ఇచ్చిన మాటను చేపించుకోవాలి. మనం చేపించుకోవాలంటే ఏం చేయాలి? కొద్దిగా సురుకు తలగాలి. వాళ్ళకు సురుకు తలిగితే భయం అవుతుంది. అరే వీళ్ళ కోపం వచ్చిందిరా, నేను చెప్పింది చేయలేదు. ఇప్పుడు మాకు సురుకు పెట్టిరుగా, ఇల్లు కట్టేయలేదు, సురుకు పెట్టిరు నాకు. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చినప్పుడు ఫస్ట్ ఇల్లే కట్టేయాలని మనసులో అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అట్లా సురుకు పెట్టాలి. వాళ్ళకు కూడా సురుకు పెడితే వాళ్ళు చెప్పినవి చేస్తారు. ఇంకో 4.5 ఏళ్ళు వాళ్ళే ఉంటారు. నేనేం కాము, కేసీఆర్ ఏం కాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఆయన్నే ఉంటాడు. ఉన్నోనితోటైనా చేయించుకోవాలి. లేనోళ్ళంటారు ఊరికి పోతే, అయ్యా పువ్వు ఉన్నోనికే పువ్వు ఉంది, వానికి నువ్వు పైసలు ఇవ్వబడుతుంది. నా పరిస్థితి ఏందని మేము కూడా ఆలోచన చేసినాం, సోనియమ్మతోని, రాహుల్ గాంధీతోని. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఏమన్నాడు మళ్ళీ ఒకసారి వింటారా? అద్దా వింటారా? సోనియమ్మతోని, రాహుల్ గాంధీతోటి. కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇట్లా ఎవరిని వదలలే ఆయన, అందరికి ఆశ పెట్టిండు. మోచేతికి బొల్లం పెట్టిండు, అందరికీ ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు ఏమైనా అంటేనేమో మమ్మల్ని తిడుతున్నాడు. ఇక పేగులు మెడలు వేసుకుంటా తీసి అంటున్నాడు మమ్మల్ని. చూస్తున్నారు వచ్చి మీరు టీవీలలో, బొంద పెడతా అంటున్నాడు మమ్మల్ని, మానవ బాంబునైతా అంటున్నాడు. ఇక ఒక్కటి కాదు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో షురు పెట్టిండు. ఇక ఇప్పుడు సభలలో ఏం చెప్తున్నాడు? ప్రతిదీ ఇప్పుడు చెప్పిన అన్నట, మొన్న చెప్పిండు కదా, ఓట్లు తీసుకున్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు ఓట్లు వేయండి, ఏ ఊరు దేవుడు ఉన్నాడో ఆ దేవుడి పేరు మీద ఒట్టేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి పేరు మీద ఒట్టేస్తున్నాడు. ఓట్లు వేయండి మళ్ళీ వేస్తాను. ఇక సురుకు పెడదామా? సురుకు పెట్టి మన పనులు చేయించుకుందామా? సురుకు పెట్టుర్రి, 12,000 ఉపాధి హామీ ఎట్లా రాదో నేను చూస్తా, నేనే కొట్లాడతాను మీ తరఫున. సురుకు పెట్టుర్రి, 4,000 ఎట్లా కాదో పెన్షన్ నేను చూస్తా. కానీ ఓట్లు మళ్ళీ వాళ్ళకే వేసి నన్ను కొట్లాడమంటే నేను కొట్లాడలేను. ఈసారి ఆయన్నే ఉంటాడు, ఉండని ముఖ్యమంత్రి ఆయన్నే ఉండని, ఇంకో 4.5 ఏళ్ళు ఆయనతోటి చేపిద్దాం. కానీ సురుకు పెట్టాలి. సురుకు పెట్టే పని మీరు చేయండి, నేను మీ పక్షాన పోరాటం చేసే పని నేను చేస్తా. అక్షంతలు వచ్చినాయట కదా, రాముల వారి అక్షంతలు, మళ్ళీ ఆయన తడిదిక్కుపోయారు. మళ్ళా అది దేవుడే, మొక్కేది మొక్కుడే, కానీ మనది మనమే. మన కుటుంబం, మన సంసారం, మన బతుకు, మన తెరువు, ఇవి దేవుడు మొక్కుదాం, అందరం మొక్కమా? దేవుడికి ఓటుకి ఏం సంబంధం? దానికే కదా. ఆయనతో అటు దిక్కు అక్షంతలు వచ్చినాయి, ఆడి దిక్కు పోతిరా,
మళ్ళా ఇప్పుడు ఆయన ఇప్పుడు బీజేపీ ఆయన అరవింద్ ఉన్నాడు, ఆయన ఎంపీ ఓట్లు వేసినాం మొన్న 5 ఏళ్ల క్రితం. ఏమన్నాడు ఆయన? మీరు నాకు ఓట్లు వేయర్రి 5 రోజులలో పసుబోర్డు తెస్తా అన్నాడు. 5 రోజులు అన్నాడు. 5 ఏళ్ళు అయిపోయింది, లేదు. పసుబోర్డు అన్నాడు, పసు మద్దతు ధర అన్నాడు, ఎర్రజొన్న మద్దతు ధర అన్నాడు, ఏది లేదు. ఇక ఆయనతో ఇప్పుడు అక్షంతలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక పని చేయలేదు, పని ఏం చేయలేదు. సుంకేటికి రాలేదా? 5 ఏళ్ళు అయిందట, సుంకేటికి ఒక్కసారి కూడా రాలేదట. ఇప్పుడు ఎంపీ అరవింద్ మన ఊరికి మన ఊరికి ఒక్కసారి కూడా రానాయనని, మన ఊరికి ఒక్క రూపాయి ఇయ్యనాయనని, మన మంచెడు చూడనాయనని మళ్ళీ ఇంకోసారి గెలిపిద్దామా? ఒక్కసారి అంటే చూస్తుంది. నాకే సురుకు పెడతారు మీరు. నేను గిన్ని చేయంగా నేను ఒక్కటే చేయలేదుగా, ఇల్లు కట్టేయలేక అంతే. మిగతా అన్ని పనులు చేసిన నేను. సుంకెట్లో ఏది అడుగుతా చేసిన. ఇంకా ఒక్క ఇల్లు కట్టేనందుకే నాకు సురుకు పెట్టిరు. మరి వీళ్ళు ఒక్క పని కూడా చేయలేదు, వాళ్ళకి పెట్టరా సురుకు? ఆలోచించురు దయచేసి. ఇది చెప్పోదామనే వచ్చిన నేను. వీళ్ళు చెప్పిన మాటలు అమలు కావాలంటే వాళ్ళకి సురుకు పెట్టాలి. నన్ను గెలిపిర్రి అంటే నా పార్టీని గెలిపిర్రి, మన పార్టీ ఎంపీ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్ గెలిపిర్రి. దగ్గరుండి కొట్లాడే వాళ్ళు చెప్పినా చేయించే బాధ్యత మాది. కొట్లాడితే మీతోటి పాటు నేనుగా. ఇప్పుడు నేను హైదరాబాద్ ఆడ సెక్రటరియట్లో ఆఫీస్లో కూర్చున్నది లేదు. ఇప్పుడు నా పనిగా మీతోటే ఉంటా, మీతోటే కొట్లాడతా. ఓకేనా? మంచిగా ఆలోచించరు సుమా. మళ్ళీ ఇంకోసారి మోసపోవద్దు దయచేసి. ఓకే? బాదిరెడ్డి గోవర్ధన్ తెలుసా అందరికీ? మనకు ఎమ్మెల్యే ఉండే. ఒక ఆయనేమో బీజేపీ ఆయనేమో నేను ఇప్పుడు చెప్తుంది కదా 5 ఏళ్ళ సుంకేట్కు రాలే, ఏం చేయలే. ఇంకో ఆయన కాంగ్రెస్ ఆయన ఎక్కడో జగించాలి. ఆయన ఎవరో మనకు తెలియదు. ఆయనను గెలిపిరి, ఆయన నేను కలిపి ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా అయ్యేటట్టు చేద్దాం. కొట్లాడదాం, పోరాడదాం. ఓకేనా? చలో, జై తెలంగాణ.